అందరికీ నమస్కారం. ఈనాటి కథ బోన్సాయ్ మనుషులు. రచన సింహప్రసాద్. పఠనం శ్రీనివాసరావు పోలుదాసు. ఈ బోన్సాయ్ మనుషులు కథ 2000 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా టుడేలో ప్రచురించబడింది. వినండి. బోన్సాయ్ మనుషులు కథ. డైనింగ్ టేబుల్ ఒక అలంకారం అయిపోయిందండి. ఇంట్లో అడుగు పెట్టగానే అంది పార్వతి. సంభ్రమంగా చూశాను. హాలులో సగం ఆక్రమించి అన్నిటికీ అడ్డుగా ఉంటోంది. దాన్ని కోయించి చిన్న చిన్న టేబుళ్లుగా టీపాయిలుగా చేస్తే మంచిది. నా భార్య మాటలకు ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశాను. నా గురించి, నా ఫీలింగ్స్ గురించి తెలిసి కూడా ఆమె అలా మాట్లాడడం నన్ను నిర్వీర్యుణ్ణి చేసింది. ఏమిటి అలా చూస్తున్నారు? నిన్ననే ఏదో పేపర్లో చదివాను. 1 సంవత్సరం పాటు ఉపయోగించని వస్తువు ఇంట్లో ఉంచుకోవడం అనవసరమట. నేను మాట్లాడలేకపోయాను. బాధతో కుమిలిపోతూ డైనింగ్ టేబుల్ని సమీపించాను. హాలులో ఒక పక్కగా జాలి గొలుపుతూ ఉంది. చక్కని నగిషీ పనితనంతో అలరారుతూ ఒకనాటి వైభవానికి ప్రతీకగా నిలిచి ఉంది. నిట్టూరుస్తూ ఉంది. నేను రాజమండ్రిలో పనిచేసేటప్పుడు ముదురు టేకుతో దాన్ని ప్రత్యేకంగా చేయించాను. అంచులకు, మధ్యలోని పద్మాలకు రోజ్వుడ్ ఉపయోగించాం. దాని కాళ్ళు దేవాలయ స్తంభాల మీద కనిపించే సింహపు కాళ్లను పోలి ఉంటాయి. మా ఇంటికొచ్చిన ప్రతివారు డైనింగ్ టేబుల్ పనితనాన్ని మెచ్చుకుని తీరేవారంటే అతిశయోక్తి కాదు. ఎన్ని ఆశలతో చేయించాను దాన్ని. నాకు తెలియకుండానే నిట్టూర్చాను. మా నాన్నగారు గ్రామ పెద్దగా ఉండేవారు. ఇంట్లో కూడా ఆయన మాటకు ఎదురుండేది కాదు. అలాగని పులిలా ఉండేవారు కాదు. ఉదయం పూట అంతా రకరకాల పనుల మీద వెళ్తుంటారు కనుక సాయంత్రం భోజనం మాత్రం అంతా కలిసే చెయ్యాలి అనేవారు. అంచేత అంతా టంచనగా 7:30 అయ్యేసరికి ఇంటికి చేరేవాళ్లం. మగవాళ్లంతా వరుసగా పీటలు వాల్చుకుని కూర్చుని భోంచేసేవాళ్లం. ఇంటి విషయాలు, ఊరి విషయాలు నాన్నగారు చెబుతుంటే ఆసక్తిగా వింటూ తినేవాళ్లం. మధ్య మధ్య మా అభిప్రాయాలు కనుక్కుంటూ మా గురించి, మా చదువుల గురించి తెలుసుకుంటూ ఉండేవారు. ఒక రకంగా రాత్రి భోజన సమయం మా ఇంటి సమావేశంలా ఉండేది. అందరికీ అన్ని విషయాలు తెలిసేవి. ఒకరి గురించి ఒకరికి తెలిసేది. అభిమానాలు, ఆప్యాయతలు పెరిగేవి. అంతా ఒకటి అన్న భావం బలంగా నాటుకునేది. మగవాళ్ల భోజనాలయ్యాక ఆడవాళ్లంతా కూర్చునేవారు. కష్టసుఖాలు కలబోసుకునేవారు. పనిపాటల గురించి మాట్లాడుకునేవారు. మొత్తానికి ఆ సమావేశాలు ఎంతో ఉపయోగకరంగా, ఉత్తేజకరంగా ఉండేవి. అరమరికలు లేకుండా అంతా కలిసి ఉండడంలో ఉన్న ఆనందం, అనుభూతి అందరికీ అనుభవంలోకొచ్చేది. ఉద్యోగాలొచ్చాక మా అన్నదమ్ములమంతా ఊళ్లు పట్టుకుపోయి ఆ అనుభవాన్ని కోల్పోయాం. అయినా నాన్నగారి మాట ప్రకారం ప్రతి ఏటా మా అన్నదమ్ములం, అక్కచెల్లెళ్ళం అంతా సకుటుంబంగా మా ఊరి అమ్మవారి జాతరకెళ్లేవాళ్లం. ఆ 4 రోజులు పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ నాన్నగారి కబుర్లు వింటూ ఆనందంగా గడిపి వస్తూ ఉండేవాళ్లం. అలాంటి చక్కని సాంప్రదాయాన్ని నా ఇంట్లోనూ నెలకొల్పాలన్న ఆలోచనకి కార్యరూపమే ఈ డైనింగ్ టేబుల్. ఆడ మగ కలిసి ఒకేసారి భోంచేయడానికి వీలుగా పొడవుపాటి డైనింగ్ టేబుల్ తయారు చేయించాను. 8 కుర్చీలు కూడా చేయించాను. మేమిద్దరము, మా 2 అబ్బాయిలు, అమ్మాయి అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేసేవాళ్లం. ఎవరైనా బంధువులొస్తే వాళ్లకు కూడా మాతో పాటు వడ్డించేవాళ్లం. మా పద్ధతిని ఎంతగానో మెచ్చుకునేవారు వాళ్లంతా. కాని ఆ పద్ధతి మా అబ్బాయిల పెళ్ళిళ్ళయ్యాక కుంటి నడకలో పడింది. భోజన వేళల్లో, అలవాట్లలో వచ్చిన మార్పు తీసుకొచ్చాయి. అంచేత ఒక్కొక్కరం ఒక్కో టైంలో డైనింగ్ టేబుల్ మీదే భోంచేసేవాళ్లం. ఎవరి భార్యలు వారితో జత కలిసేవారంతే. ఉద్యోగరీత్యా మా అబ్బాయిలు సిటీకెళ్ళిపోయారు. పెళ్ళవడంతోనే అమ్మాయి అత్తవారింటికెళ్ళిపోయింది. మేమంతా కలిసి ఒకే చోట ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశ్యంతో సిటీకి
ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. సిటీ బిజీ లైఫ్ నాకు ఇష్టంగా ఉండదు. అయినా అందరం కలిసి ఉండాలి అన్న కోరిక అయిష్టాన్ని ఇష్టంగా మార్చింది. మాకు అనుకూలంగా ఉండేట్లు అటాచ్డ్ బాత్రూమ్స్ గల 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ని కొని అందులోకి చేరిపోయాం. మళ్ళీ అంతా కలిసి ఇదివరకట్లా డైనింగ్ టేబుల్ మీద భోంచేయొచ్చని ఎంతగానో ఆశపడ్డాను. కాని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన ఇబ్బందులు చెప్పడంతో, నిస్సహాయత వెలిబుచ్చడంతో దానినో పక్కన ఉంచేయక తప్పింది కాదు. చిత్రమేమిటంటే, ఒకే ఇంట్లో ఉంటున్నా కలిసి భోంచేసే అవకాశమే కాదు, కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకునే అవకాశాలు మృగ్యమైపోయాయి. హాయికే పరిమితమైపోయింది మా సంభాషణ. ఏమిటి అలా అయిపోయారు? నా మాటలక? అంది పార్వతి. అగ్గిపెట్టెలాంటి చిన్న అపార్ట్మెంట్లో ఉండి కూడా ఒకరికొకరం ఎంతో దూరమైపోతున్నట్లుగా ఉంది పార్వతి. మనుషుల మధ్య దూరం పెరుగుతోందో, మనసులు ఇరుకైపోతున్నాయో అర్థం కావట్లేదు. అదేమిటి అలా అంటున్నారు? కనీసం కలిసి భోంచేయలేకపోతున్నామంటే ఏమనుకోవాలి చెప్పు? మీదంతా చాదస్తం లెద్దురు. ఎప్పుడో పూర్వకాలంలో జరిగాయని ఇప్పుడు అలాగే జరగాలంటే ఎలా కుదురుద్ది? మనం చిన్నప్పుడు పెళ్లి భోజనాలంటే ఎంత గొప్పగా ఉండేవి. బంతులుగా కూర్చోబెట్టి ఆకుల్లో అన్ని రకాలు వడ్డించేవారు. మళ్లీ మళ్లీ కొసరి కొసరి వడ్డన చేసేవారు. అంతా ఒక్కసారే లేచేవారు. ఇప్పుడేముంది? బఫేలు అంటున్నారు. ముష్టెత్తుతున్నట్లు ప్లేట్లు చేత్తో పట్టుకుని 4 మెతుకులు కతికి హడావిడిగా వెళ్ళిపోవడమే. కాలంతో పాటు ఈ మార్పులన్నీ సహజమంటావు. అంతే మరి. మండువాలో గిళ్ళిపోయి విడివిడి ఇళ్ళొచ్చాయి. ఇప్పుడు అవి పోయి అపార్ట్మెంట్లొచ్చాయి. ఇక రేపేమొస్తాయో? గదులొస్తాయి. వస్తే రానివ్వండి మరి. వచ్చేవి మనం మోకాలొడ్డినంత మాత్రాన ఆగవు కదా. గీజర్ ఆన్ చేశాను, నీళ్లు వేడెక్కుంటాయి. వెళ్ళి స్నానం చేసిరండి. స్నానం చేసొచ్చి హాల్లోని సోఫాలో కూర్చున్నాను. టీవీలో వార్తలొస్తున్నాయి. వంట చేసొస్తాను, సంజాయిషి ఇస్తున్నట్టంది పార్వతి. కోడళ్ళొచ్చాకైతే కాస్త చేదోడొస్తారు కదా. అవతల ఆఫీసు పని, యువతల పిల్లల పని. వాళ్ళు మాత్రం ఎన్నని చేస్తారు పాపం. సరేలే, అందరికీ వండి పెట్టడమే నీకు తృప్తి. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. పెద్దబ్బాయి కోడలు వచ్చారు. ఇద్దరూ ఉద్యోగస్తులే. హాయ్ డాడ్. ఎలా ఉందిరా ఉద్యోగం? ఫైన్. వాళ్ళు తమ గదిలోకి వెళ్ళిపోయారు. తలుపు మూసుకోవడంతో వారి ప్రపంచం వేరైపోయింది. గుండెల్లో ఏదో తెలియని బాధ సుళ్ళు తిరిగింది. ఆ గదే వాళ్ల ఇల్లు. అక్కడే పడుకుంటారు. అటాచ్డ్ బాత్రూంలో స్నానాలు చేస్తారు, బట్టలు ఉతుక్కుంటారు. గదిలోనే టీవీ చూస్తూ భోంచేస్తారు. మంచం మీద పడుకుని చదువుకుంటారు. పిల్లల చేత హోంవర్క్ చేయిస్తారు. అన్నీ అందులోనే. మా ఆవిడ వండిన అన్నం కూరలు పట్టుకెళ్లడానికి మాత్రమే తలుపు తీస్తారు. చిన్న కోడలొచ్చింది. కొనుక్కొచ్చిన ఆకుకూరలు అత్తగారికిచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తలుపు మూసుకుపోయింది. బహుశా సౌండ్ సిస్టంలో సంగీతం వింటూనో, టీవీలో ఇష్టమైన ఛానల్ చూస్తూనో ఉండి ఉంటుంది. బ్యూటీ పార్లర్ తెరవాలని ఆమె ప్రయత్నం. అందుకని బ్యూటీషియన్ కోర్స్ చేస్తోంది. సంబంధిత పుస్తకాలు చదువుతూ ఆ తరహా కార్యక్రమాలు చూస్తూ ఉంటుంది ఎక్కువగా. ఇంట్లో 2 కోడళ్లున్నా మా ఆవిడకి అందించే సాయం ఓ పెద్ద సున్నా. అసలు ఆవిడ్ని పట్టించుకునేదే తక్కువ. మధ్యలో కాఫీలో టీలో కావాల్సి వస్తే కిచెన్లోకి వెళ్ళి తమ వరకు చేసుకుని పట్టుకెళ్ళిపోతారంతే. ఆ మధ్య పార్వతి ఒళ్ళు తెలియని జ్వరంతో పడింది. కోడళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. కానీ ఆ సంగతి రాత్రి భోజన సమయంలో వంట చెయ్యలేదని తెలిసినప్పుడే వాళ్ళు గ్రహించారు. మనుములొచ్చారు. పెద్దబ్బాయి పిల్లలు వాళ్ళు. వస్తూనే పుస్తకాల బ్యాగ్స్ పక్కన పడేసి ఛానల్ మార్చి కార్టూన్ సీరియల్ పెట్టేశారు. కాసేపు వార్తలు చూడనేంట్రా? వాళ్ళు వినిపించుకోలేదు. టీవీలో నిమగ్నమైపోయారు. మీకు వడ్డించనా? డైనింగ్ టేబుల్ మీద తింటాను. బుగ్గలు నొక్కుని చూసింది. నేను దానిమీద తినడం లేదు ఈ మధ్య. లంచ్ క్యారియర్ తీసుకెళ్లి ఆఫీసులో తింటాను.
డిన్నర్ 2 రొట్టెలు మజ్జిగాను. అందుకని టీవీ చూస్తూనో పార్వతితో కబుర్లు చెబుతూనో కానిస్తూ ఉంటాను. మళ్ళీ ఏమనుకుందో. రండి వడ్డిస్తాను అంది. వెళ్ళి కూర్చున్నాను. పెద్ద బల్ల మీద ఒంటరిగా కూర్చుని భోంచెయ్యాలంటే ఎంతో వెలితిగా అనిపించింది. నువ్వు కూడా రారాదు, కలిసి తిందాం. ఇంకా పిల్లలు తినలేదు. నా తిండికి తొందర ఏం లేదు, కానీ మీరు తినేసేయండి. రొట్టెలు చల్లబడితే మీకు సహించదు. మౌనంగా తింటోంటే చిన్నబ్బాయి వచ్చాడు. వాణ్ణి పలకరిద్దామని తిరిగే లోపలే వాడు తన గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపు మూసుకుంది. వాడి గదిలోని టీవీకి ప్రాణం పోశాడు కాబోలు. చిన్నగా క్రికెట్ కామెంటరీ వినిపిస్తోంది. భోంచేసి వచ్చేసరికి పెద్ద కోడలు పిల్లల్ని గదిలోకి తీసుకెళ్ళింది. మరి కాసేపటికొచ్చి అన్నం కూరలు ఉన్న హాట్ ప్యాక్స్ తీసుకుని తమ గదిలోకి వెళ్ళిపోయింది. శోభా, 9 అయ్యిందే, అబ్బాయికి భోజనం పెట్టవు? మీ అబ్బాయి బయట తినేసి వచ్చారట. నేను తర్వాత తింటానులే అత్తయ్య, మీరు తినేసేయండి. పార్వతి వెనుదిరిగింది. నిట్టూర్చి ఉంటుందని నా అనుమానం. టీవీ కట్టేసి మా గదిలోకి వెళ్ళాను. ఆవిడ భోంచేసి అన్నీ సర్ది వచ్చింది. దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? అబ్బాయిలతో కలిసి కబుర్లు చెప్పి ఎన్నాళ్ళయిందా అని ఆలోచిస్తున్నాను. మీది మరీ చిత్రం. వాళ్ళు మనంతయ్యారు. వాళ్ల గొడవలు వాళ్ళకుంటాయి, వాళ్ళ ఇష్టాలు వాళ్ళకుంటాయి. ఇంకా మనం గీచిన గీత మీద నడవాలంటే ఎలాగా? అలాగని అంతా ఒకచోట కూర్చుని మంచి చెడు కూడా మాట్లాడుకోలేమా? ఇంటి ఖర్చంతా నేను భరిస్తున్నాను, వంట పనంతా నువ్వు చేస్తున్నావు. మన కష్టసుఖాలేమిటో వాళ్ళు తెలుసుకోవద్దు? వాళ్ల సంపాదనని ఏం చేస్తున్నారో మనం తెలుసుకోవద్దు? వాళ్లకు సరైన గైడెన్స్ మనం ఇవ్వొద్దు? వాళ్ళు అడిగినప్పుడు సలహా ఇవ్వొచ్చులిద్దరూ. అంటే ఏమిటి నీ అర్థం? వాళ్లను వాళ్ల మానాన వదిలేసి మనం నిశ్చింతగా ఉందామంటావా? వాళ్ళు సవ్యంగా చక్కగా భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకునేలా చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? మన కంఠశోష తప్ప మనం చెప్పినట్టు వింటారా ఈ కాలపు పిల్లలు? వాళ్లకు తోచినట్టు వాళ్ల పెళ్లాలు చెప్పినట్టు చేసుకుపోతారంతే. వాళ్ల విషయాల్లో తలదూర్చకుండా ఉంటేనే మన మర్యాద మనకు దక్కుతుంది. దెబ్బతిన్నట్టు చూశాను, బాధగా చూశాను. తను లోలోన నాలాగే బాధపడుతోందా? ఏదో సర్ది చెప్పుకొని రాజీ పడిపోయిందా? సరే, ఇంటి విషయాలు వదిలేయ్. కనీసం వారానికి ఒక్కరోజైనా, ఒక్క పూటైనా అంతా కలిసి భోంచేయలేకపోతే ఇక మనం ఒకే కప్పు కింద ఉండి ఏం ప్రయోజనం చెప్పు? వెర్రిగా చూసింది. ఏమిటి మీ ఉద్దేశం? పిల్లల్ని వేరు పెట్టేస్తానంటారా ఏమిటి కర్మ? ఆమె ముఖంలో ఆందోళన తొంగి చూసింది. ఇప్పుడు వేరుగా లేమంటావా? చాలెద్దరూ, వయసు పెరుగుతున్న కొద్దీ మీకు చాదస్తం పెరిగిపోతోంది. పిల్లలు వేరెళ్ళిపోతే మనిద్దరం బిక్కుబిక్కుమంటూ ఉండాలి. ఇప్పుడలా లేమంటావా? నీకు నేను, నాకు నువ్వు తప్ప వాళ్లకు మనము, మనకు వాళ్ళు అన్నట్టు ఉంటున్నామా చెప్పు? మొన్నోసారి నీకు జ్వరం వచ్చినప్పుడు ఏమైందో గుర్తుందిగా? అవళ జ్వరం అయింది. రేపు మరొకటి కావచ్చు. ఏమొచ్చినా అంతే కదా. అంతా ఉన్నా ఒంటరి బతికే కదా. నా స్వరం వణికింది. ఎక్కువగా ఆలోచించొద్దు. ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది. పడుకోండి, నాకు నిద్రొస్తోంది. ఒక్కోసారి కర్మ సిద్ధాంతం మనిషికి ఎంత ఓదార్పునిస్తుంది. పనిచేసి అలిసినందునో ఏమో వెంటనే నిద్రలోకి జారుకుంది పార్వతి. నిద్రాదేవి మాత్రం నా దరి చేరడానికి సాహసించలేకపోయింది. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. ఇక నుంచి ప్రతి ఆదివారం లంచ్ అంతా కలిసి డైనింగ్ టేబుల్ మీద చేయాలి. ఆ రకంగా అంతా అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించుకోవచ్చు. అభిమానాన్ని గుణించుకోవచ్చు అనుకున్నాను. పార్వతితో చెప్పి, దీనివల్ల మనమంతా ఒకరికొకరం మరింత దగ్గరవుతాం, సమిష్టి భావన పెరుగుతుంది కూడాను అన్నాను. అబ్బాయిలకు చెప్పి చూడండి ఏమంటారో. పెద్దవాడు సరే అన్నాడు. చిన్నవాడేమో లంచ్ వద్దు డాడ్, డిన్నర్ చేద్దాం అన్నాడు. ఆఖరికి అదే ఖాయం చేసి కోడళ్లకు కూడా చెప్పమన్నాను. ఎదురు చూసిన ఆదివారం రానే వచ్చింది. నేనే బజారుకెళ్ళి మాంసం, చేపలు కొనుక్కొచ్చాను. కాకినాడ కాజాలు 1 కిలో తీసుకున్నాను.
పార్వతి వెనకెనకే తిరిగి కొత్త రకంగా కూరలు వండించాను. అరటిపళ్ళు వీధిలోకొస్తే తాను కొన్నది. పిల్లల అభిరుచులకు అనుగుణంగా డిన్నర్ రెడీ చేయడానికి చాలా శ్రద్ధ తీసుకున్నాం ఇద్దరం కూడా. ఇవాళ మీకేదో పండుగలా ఉంది. అవునంటూ తలాడించాను. ఎంచేతో నోట్లోంచి మాటలు ఊడిపడలేదు. నాలో ఏదో తెలియని ఉద్విగ్నత. రాత్రి 8 అయింది. డైనింగ్ టేబుల్ని మధ్యకు లాగాం. శుభ్రంగా తడిగుడ్డతో తుడిచాం. అన్ని రకాల డిష్లు వరుసగా అమర్చాం. ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు అన్నీ అందంగా పెట్టాం. మనవలొచ్చి చూసి ముచ్చట పడిపోయారు. వాళ్ళెన్ని అనుభూతులు మిస్ అవుతున్నారో అనిపించేసరికి గుండె కలుక్కుమంది. గత సంస్కృతి సంప్రదాయాల గురించి వారికైనా తెలియకపోతే రేపు క్రొంగొత్త సంస్కృతిని ఎలా చక్కగా నిర్మించుకోగలరనిపించింది. ఇవాళ మీ బర్త్డేనా గ్రాండ్పా అన్నాడు ఓ గడుగ్గాయ్. అవునరా, మీరు మీ డాడీ నాకేం గిఫ్ట్ ఇస్తారో చూస్తానుగా. ఆఫీసులోని పై అధికారిని కలిసొస్తామని వెళ్లారు పెద్ద కొడుకు కోడలును. టైంకు వచ్చేస్తామని చెప్పే వెళ్లారు. వాళ్ల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం. 8:30 అయింది. రాలేదు. చిన్నబ్బాయిని కోడల్ని పిలుస్తాను, మీరంతా తినేసేయండి, పెద్దవాడితో కలిసి నేను తింటాను అంది. ఎలాగైనా సరే ఇవాళ అంతా కలిసి తినాల్సిందే, ఇంకాసేపు చూద్దాం. చిన్న కోడలు బయటకొచ్చి పరిస్థితి చూసి లోపలికెళ్ళిపోయింది. ఆవిడ ముఖం అప్రసన్నంగా ఉంది. పెద్దబ్బాయి వాళ్లకు అధిక విలువ ఇస్తున్నామని ఇదవడం లేదు కదా అనిపించింది ఒక్క క్షణం. చిన్నబ్బాయి చొక్కా తొడుక్కుని గబగబా వెళ్తోంటే, ఇప్పుడెక్కడికిరా అడిగాను. ఈ సెంటర్లోకే, 2 నిమిషాలు వచ్చేస్తాను. 5 నిమిషాలకు తిరిగొచ్చాడు వాడు. చేతిలోని ప్లాస్టిక్ సంచిలో ఏవో పొట్లాలున్నాయి. బిర్యానీ వాసన ముక్కుపుటాల్ని తాకింది. పార్వతి నా వంక చూసింది. ఆవిడ ముఖంలో రక్తపు చుక్కలేదు. వాళ్లకు కోపం వచ్చినట్టుంది. అనెళ్ళి, శోభా, భోంచేద్దాం రండి, మీ మామయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నారు అని పిలిచిందామె. నేను నోట్స్ తయారు చేసుకుంటున్నాను అత్తయ్య, మీ అబ్బాయికేమో ఆకలిగా లేదట, తర్వాత లైట్గా తింటానంటున్నారు. తలుపు కొంచెంగా తీసి జవాబిచ్చి తలుపేసుకుందామే. నిరాశగా వచ్చింది. ఇదంతా మీ వల్లే అంటూ నా వంక నొచ్చుకుంటూ చూసింది. పెద్దబ్బాయి కోడలు వచ్చారు. మీకోసమే చూస్తున్నావురా, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోంచేద్దాం. మీరింకా భోంచేయలేదా? 8ంటికి కలిసి భోంచేద్దామన్నారుగా, చేసేసి ఉంటారనుకున్నాం. అంతా కలిసి తిందామన్నాక ఎలా తింటావురా? సారీ డాడ్, ఫ్రెండ్స్ బలవంతం చేస్తేనూ ఎలాగూ ఆలస్యమైంది కదా అని హోటల్లో తినేశాం. నా జవాబు కోసం ఎదురు చూడకుండానే తమ గదిలోకి వెళ్ళిపోయారు. రా పార్వతి, మనము పిల్లలు తిందాం. పాపం పిల్లలకు ఆలస్యమైపోయింది. మేం కూర్చున్నాం. మనుమలు వచ్చారు. ఇంతలో ఒకడు టీవీలో కార్టూన్ ఫిల్మ్ వస్తోందని అరిచాడు. గబుక్కున ఇద్దరూ లేచి కంచాలు తీసుకుని టీవీ దగ్గరికెళ్ళిపోయారు. నేను, ఆవిడ పెద్ద టేబులు మిగిలాం. ఆకలి చచ్చిపోయింది. ఏదో తిన్నామనిపించి లేచాం. పడుకోబోతూ అన్నాను, విశాలమైన మనసున్న మనుషులకు గాని కుంచుకుపోయిన మనుషుల మరుగుజ్జులకు ఈ డైనింగ్ టేబుల్ అనవసరం పార్వతి. డైనింగ్ టేబుల్ సంస్కృతికి కాలం చెల్లిపోయింది. మన టేబుల్ ఏ పురాతన వస్తు ప్రదర్శనశాలకు ఇచ్చేద్దాం. మీరింతవరకు విన్న కథ బోన్సాయ్ మనుషులు. రచన సింహప్రసాద్. పఠనం శ్రీనివాసరావు పోలుదాసు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అందాక అందరికీ నమస్కారం. If you like my Tata stories, give a like, share, and subscribe.